సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలా మంది దర్శకులు మంచి సినిమాలు చేసి సూపర్ సక్సెస్లను అందుకున్నారు. మరి ఇది ఏమైనా కూడా ఇప్పటికే స్టార్ డైరెక్టర్లు చేస్తున్న ప్రతి సినిమా కూడా పాన్ ఇండియాలో మంచి గుర్తింపును సంపాదిస్తూ ముందుకు సాగుతూ ఉండటం విశేషం. ఇక ఇప్పటివరకు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో టాప్ మూవీస్ గా మన తెలుగు సినిమాలే ఉండటం విశేషం. సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా సక్సెస్ అవ్వాలంటే హీరో, హీరోయిన్, దర్శకుడు, నిర్మాతతో పాటు ఆ సినిమాకి పనిచేసే ప్రతి ఒక్క టెక్నీషియన్ కూడా తమ ప్రాణం పెట్టి పని చేస్తేనే ఆ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుంది. ముఖ్యంగా సినిమా సిచ్యువేషన్ కి తగ్గట్టుగా పాటలను రాసే రచయితలు కూడా వాళ్ల మార్కు చూపించకపోతే ఏదో ఒక విషయంలో కొంతవరకు అసంతృప్తి అయితే వ్యక్తమవుతుంది. మొత్తానికైతే సినిమాలో ఉన్న ఫీల్ క్యారీ చేసే విధంగా రచయితలే చాలా వరకు హెల్ప్ చేస్తూ ఉంటారు. మరి అలాంటి రచయితగా మంచి గుర్తింపును సంపాదించుకున్న అనంత శ్రీరామ్ రీసెంట్ గా జరిగిన ఒక సభలో తెలుగు సినిమా ఇండస్ట్రీని అగౌరవపరుస్తూ కొన్ని వ్యాఖ్యలైతే చేశారు. అలాగే కల్కి సినిమా గురించి అనుచిత వ్యాఖ్యలు చేయటంతో ఆయన మీద చాలా మంది చాలా రకాల నెగటివ్ అభిప్రాయాలైతే తెలియజేస్తున్నారు. మరి ఇప్పటి వరకు పెద్ద సినిమాలకు సాంగ్స్ రాసుకుంటూ వచ్చిన ఆయన ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయటం పట్ల పలువురు సినీ పెద్దలు సైతం ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక మీదట అనంత శ్రీరామ్ కి పెద్ద సినిమాల నుంచి ఆఫర్లు రాకపోవచ్చు అంటూ కొంతమంది కొన్ని రకాల కామెంట్లను కూడా తెలియజేయటం విశేషం. మరి ఏది ఏమైనా కూడా ఇండస్ట్రీలో ఎక్కువ అవకాశాలు రావాలి అంటే కామ్గా ఉంటూ మన పని మనం చేసుకుంటూ ముందుకు సాగాలి. అంతే తప్ప ఇండస్ట్రీలో ఉంటూ ఇండస్ట్రీ నుంచి వచ్చే డబ్బులతోనే జీవితాన్ని గడుపుతూ అలా ఇండస్ట్రీ మీద అనుచిత వ్యాఖ్యలు చేయటం అనేది మామూలు విషయం కాదు. ఇక దీనివల్ల ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆయా సినిమా నిర్మాతలు, దర్శకులతో పర్సనల్ గా మాట్లాడుకోవాలి తప్ప ఇలా బహిరంగంగా మాట్లాడటం అనేది మన ఇండస్ట్రీని మనమే తక్కువ చేసుకుని మాట్లాడుకోవటం అవుతుంది అంటూ కొంతమంది ట్రేడ్ పండితులు సైతం వాళ్ళ అభిప్రాయాలు తెలియజేస్తున్నారు. మరి ఏది ఏమైనా కూడా ఇప్పుడు అనంత శ్రీరామ్ పైన యావత్ సినిమా ఇండస్ట్రీ మొత్తం ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుంది. ఇక మీదట ఆయనకు పెద్ద సినిమాల నుంచి అవకాశాలు రాకపోయినా పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరమైతే లేదు అంటూ మరికొంతమంది సినిమా విమర్శకులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తూ ఉండటం విశేషం.